నాకు క్యారవాన్ ఉండాలి. పేమెంట్ కొంత అడ్వాన్స్ గా ఇవ్వాలి. సగం బ్లాక్ సగం వైట్. మేకప్, హెయిర్ స్టైల్ పర్సనల్ గా సెపరేట్ గా ఉండాలి. నాకు వీలైనప్పుడు మాత్రమే డేట్స్ ఇస్తాను. ఇంతకీ మీరు ఏ కంపెనీ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? మీ యాడ్ లో నేనే కదా యాక్టింగ్ చేయాల్సింది. రామలక్ష్మి గారంటే మీరేనా? అంటే మీరు వచ్చింది రామలక్ష్మి కోసమా? అవును. అస్మిత కూడా హాకీ ప్లేయరే కదా? అవును, బాగా నటిస్తుంది కూడా. మేడం ఓడిపోయారు కదా సార్. మేడంతో యాడ్ చేస్తే మా కంపెనీకి నష్టం వస్తుంది. అస్మిత ఎక్కడికెళ్ళినా తన వల్ల కష్టాలో నష్టాలో రావాల్సిందే. కోడల్ని కించపరచకండి. నేను రామలక్ష్మిని ఏం అనలేదు కదా. అస్మిత కూడా కోడలే కదా నాన్న, మర్చిపోకండి. ఆ మాట అస్మితను చెప్పమను. సార్, రామలక్ష్మి గారు ఉంటే పిలుస్తారా? ఇప్పుడే పిలుస్తాను. అమ్మా రామలక్ష్మి. వస్తున్నాను మావయ్య. చూడరా, ఇప్పటిదాకా లేని హుషారు ఇప్పుడు ఎలా వచ్చిందో. వంట పని చేసుకునే దీంతో మీరు షూటింగ్ ఏం చేస్తారు సార్? గ్రౌండ్లో ఆట, ఇంట్లో వంట. ఒక స్త్రీగా మేడం తన బాధ్యతని చక్కగా నెరవేరుస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శం. మేడం మా యాడ్కి ఒప్పుకుంటే మా అదృష్టం. ఎవరు మీరు? మిల్క్ ప్రోడక్ట్ మీద యాడ్ చేస్తున్న యాడ్ ఏజెన్సీ నుంచి వచ్చాం మేడం. మొన్న మీకు జరిగిన హాకీ మ్యాచ్లో మీరు గెలిచారు కదా, అందరూ మీ గురించి చాలా మాట్లాడుకుంటున్నారండి. మా ప్రొడక్ట్ మీతో ప్రమోట్ చేయించుకుంటే మా సేల్స్ పెరుగుతాయి అనుకుంటున్నాం. మీరు ఓకే అనుకుంటే మనం అగ్రిమెంట్ చేసుకుని మీతో యాడ్ షూట్ చేసుకుని మా ప్రొడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం మేడం. అద్భుతమైన ఆలోచన సార్. దీని మొహానికి అంత సీన్ కూడా ఉందా? కొంతమంది నలుగురు పొగడగానే వాళ్ళకి వాళ్ళు గొప్పగా ఊహించుకుంటారు. అలా పొగిడేందుకు ఆ నలుగురు కూడా నీకు లేరు కదమ్మా. ఎందుకులేము? నేను, అమ్మ, వీళ్ళమ్మ, నాన్న నలుగురు ఉన్నాం కదా. హే, నువ్వు ఆపు. మేడం, మీరు ఓకే అంటే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. లేదండి, సారీ అండి, నాకు యాక్టింగ్ అవన్నీ ఇష్టం లేదండి. రాదని చెప్పు. అలా అనకమ్మా. ఒక్క నిమిషం సార్. ఓకే, ఇలా రాము. రా. మేడం ఒప్పుకుంటారో లేదు? మాట్లాడుతా అన్నారుగా, చూద్దాం ఏం జరుగుతుందో. ఈయనొకడు పానకంలో పుడకలాగా ఒప్పించడానికి తీసుకెళ్ళాడు. అమ్మా రామా, వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారట. ఇప్పుడు శౌర్య ఉన్న పరిస్థితి చూసి ఆ దేవుడే పంపించినట్టున్నాడు. వాడిని మనం కాపాడుకోవాలి కదా. నువ్వు ఇంటి నుంచి డబ్బులు తీసుకొస్తే వాడు వద్దంటున్నాడు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నా మాట వినమ్మా. మీరు చెప్పింది కరెక్టే, కానీ మావయ్య, సార్తో ఒక మాట కూడా చెప్పకుండా నేను ఈ నిర్ణయం తీసుకోను. ఏం పర్వాలేదమ్మా. వాడితో మాట్లాడిన తర్వాతే వీళ్ళకి ఓకే చెప్పు. కాళ్ళదాకా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకు. సార్, మా కోడలికి ఇష్టమే సార్. చెప్పమ్మా. సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. మా హస్బెండ్తో ఒకసారి మాట్లాడాలి. ఆయనతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. అవును, ఈవిడ గారు రాముడి అడుగుజాడల్లో నడిచే సీతమ్మ. నో ప్రాబ్లం మేడం. మీరు మీ హస్బెండ్తో మాట్లాడి మాకు మళ్ళీ కాల్ చేయండి. ఇదిగోండి మా విజిటింగ్ కార్డ్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, మీ ప్రొడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే మీరెంత పే చేస్తారు? 10 లక్షలు సార్.
మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మేడం. మావయ్య, ఈ విషయం సార్కి చెప్తే ఆయన ఒప్పుకోరు. నువ్వు చెప్పి చూడమ్మా, వాడు తప్పకుండా ఒప్పుకుంటాడు. వాడు ఒప్పుకోడు. నేనెందుకు కొడతానమ్మా? నిన్ను కొట్టిన ఈ చేతులతోనే నీకు దండం పెడుతున్నాను. నా మీద కోపంతో నా కూతురి జీవితాన్ని నాశనం చేయొద్దు. తల్లిని దూరం చేసుకున్న నా కూతుర్ని జానకి గారిక్కడి తీసుకొచ్చారు. ఆద్యకి మంచి జీవితం దొరికిందనుకున్నాను. కానీ నా బిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేనమ్మా. అంటే నేను ఏడుస్తుంటే మీకు సంతోషంగా ఉంటుందా? అయ్యో, అలా కాదమ్మా. ఆ విషయంలో నేను కూడా ఆవేశపడ్డాననిపించింది. ఏంటో ఆ క్షణంలో అలా జరిగిపోయింది. నేను అలా ఆలోచించలేకపోయాను కూడా. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమన్నావంటక, అలా చెప్పడానికి కూడా నాకేం బాధలేదు. నువ్వు కూడా నా చెల్లివి అనుకుంటాను. రాఖీ కట్టినప్పుడు కూడా ఈ చెయ్య పట్టుకుంటా. ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకోవడంలో తప్పులేదు. నా బిడ్డ మొహంలో చిరునవ్వు చూడడమే నాకు కావాల్సిందే. అక్కర్లేదులేండి. మీరు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే మాత్రం ముక్కలైన నా గుండె అతుక్కుంటుందా? నేను గుడికి వచ్చాను అనుకుంటున్నారేమో. ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వచ్చాను. అయ్యో, అలా మాట్లాడకమ్మా. లేదు, ఈ ఊళ్ళో పంచాయతీలు చేసి ఎంతో మందికి న్యాయం చేసే రఘురాం గారి చెల్లెల మీద పరాయి మగాడు చేయి చేసుకున్నాడంటే ఇంకేమైనా ఉందా? నేను బతికున్న శవంతో సమానం. ఈ శవం ఇంట్లో ఉన్న ఊరంతా తిరిగినా లాభమేముంది?